క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం భారతదేశం నాగరికతలు, నదులు మరియు ఆధ్యాత్మికత పుట్టిన పవిత్ర భూమి. ఈ విశాల ఉపఖండంలో ఒక సామ్రాజ్యం ఉదయించింది, మౌర్య సామ్రాజ్యం. దాని సింహాసనంపై కూర్చున్నవాడు ఒక యువ చక్రవర్తి, అశోకుడు. చంద్రగుప్త మౌర్యుని మనవడిగా జన్మించిన అశోకుడు చిన్నతనం నుండే తీక్షణమైన బుద్ధితో, అపారమైన పరాక్రమంతో పెరిగాడు. క్రీస్తు పూర్వం 260 ఐడిలో రక్తపాతంతో నిండిన వారసత్వ పోరాటం తరువాత అశోకుడు మౌర్య సింహాసనాన్ని అధిష్ఠించాడు. అతని కళ్ళలో ఒకే ఒక కళ, సమస్త జంబూద్వీపాన్ని ఒకే చక్రవర్తి కింద ఏకం చేయడం. ఉత్తరాన హిమాలయాల నుండి దక్షిణాన దక్కన్ పీఠభూమి వరకు, పశ్చిమాన ఆఫ్ఘనిస్తాన్ నుండి తూర్పున బంగాళాఖాతం వరకు మౌర్య పతాకం ఎగిరింది. కానీ ఒక భూమి మాత్రం తలవంచలేదు. తూర్పు తీరాన బంగాళాఖాతానికి ఎదురుగా నిలిచిన గర్వపూరితమైన రాజ్యం కళింగ. సంపన్నమైన వాణిజ్య కేంద్రం, శక్తివంతమైన నౌకాదళం మరియు స్వేచ్ఛను ప్రాణంగా భావించే ప్రజలు. అశోకునికి కళింగ ఒక ముల్లులా మారింది. దాని స్వాతంత్రం అతని సామ్రాజ్య కళకు సవాలుగా నిలిచింది. క్రీస్తు పూర్వం 261 అశోకుడు తన మహాసైన్యాన్ని కళింగపై నడిపించాడు. యుద్ధ డంకాలు మోగాయి. నది ఒడ్డున 2 సైన్యాలు ఎదురుపడ్డాయి. ఒకవైపు మౌర్య సామ్రాజ్యం, మరోవైపు తమ మాతృభూమిని కాపాడుకోవాలని శపథం పూనిన కళింగ యోధులు. యుద్ధం మొదలైంది. క్రూరంగా, భయంకరంగా. ఏనుగుల ఘీంకారాలు, గుర్రాల హేషలు, కత్తుల ఘర్షణలు ఆకాశాన్ని కప్పేశాయి. రోజులు గడిచాయి. దయానది నీరు రక్తంతో ఎరుపెక్కింది. మృతదేహాలు పర్వతాల వలె పేరుకుపోయాయి. చివరికి అశోకుని విజయం. కానీ ఆ విజయానికి మూల్యం 1,00,000 మంది కళింగ యోధుల ప్రాణాలు. మరో 1,50,000 మంది ప్రజలు బందీలుగా, బానిసలుగా దేశం విడిచి తరలించబడ్డారు. లక్షలాది తల్లులు తమ బిడ్డలను కోల్పోయారు. భార్యలు భర్తలను, పిల్లలు తండ్రులను. యుద్ధం ముగిసింది. విజేతగా అశోకుడు యుద్ధ భూమిపైకి అడుగుపెట్టాడు. కానీ అతని కళ్ళకు కనిపించింది విజయం కాదు, వినాశనం. అపారమైన విలాపం, తల్లుల ఏడుపులు, పక్షుల కొరకు పడియున్న శవాలు. ఆ క్షణంలో ప్రపంచాన్ని జయించాలనుకున్న చక్రవర్తి హృదయం బద్దలైంది. ఇది విజయమా? ఇది నిజంగా విజయమా? రక్తసిక్తమైన ఆ నేలపై నిలబడి అశోకుడు మొదటిసారి ఏడ్చాడు. ఆ కన్నీళ్లు ఒక సామ్రాజ్యాన్ని మార్చబోతున్నాయి. ఆ సమయంలో అతనికి ఒక బౌద్ధ భిక్షువు ఎదురయ్యాడు. శాంతంగా, నిర్మలంగా, కాషాయ వస్త్రాలతో. భిక్షువు అశోకునికి బుద్ధుని బోధలు వినిపించాడు. అహింస, కరుణ, ధర్మం. ఖడ్గం రక్తాన్ని పారిస్తుంది, కానీ ధర్మం హృదయాలను గెలుస్తుంది. ఆ మాటలు అశోకుని ఆత్మను తాకాయి. యుద్ధ చక్రవర్తి ధర్మ చక్రవర్తిగా రూపాంతరం చెందాడు. అశోకుడు బౌద్ధ ధర్మాన్ని స్వీకరించాడు. ఖడ్గాన్ని వదిలి అహింసను తన ఆయుధంగా చేసుకున్నాడు. అతను ధమ్మం అనే కొత్త పాలనా సిద్ధాంతాన్ని ప్రకటించాడు. సత్యం, దయ, సహనం మరియు సర్వప్రాణుల పట్ల ప్రేమ. సామ్రాజ్యం అంతటా శిలలపై, స్తంభాలపై, గుహల గోడలపై అశోక శాసనాలు చెక్కబడ్డాయి. ఇవి ప్రపంచానికి అతని పశ్చాత్తాపాన్ని, ధర్మాన్ని ప్రకటించాయి. అతను తన కుమారుడు మహేంద్రుడిని, కుమార్తె సంఘమిత్రను శ్రీలంకకు పంపాడు. బౌద్ధ ధర్మదూతలు గ్రీస్, ఈజిప్ట్, మధ్య ఆసియా, చైనా వరకు వెళ్లారు. ఒకప్పుడు రక్తం పారించిన చేతులే ఇప్పుడు ఆసుపత్రులు కట్టాయి, బావులు తవ్వాయి, వృక్షాలు నాటాయి, జంతువులకు ఆశ్రయం కల్పించాయి. చరిత్ర అతనికి ఒక బిరుదునిచ్చింది, అశోక ది గ్రేట్. కత్తితో కాదు, కరుణతో సామ్రాజ్యాలు గెలవవచ్చని నిరూపించిన ఏకైక చక్రవర్తి. నేటికి భారత జాతీయ చిహ్నంలో, మన త్రివర్ణ పతాకంలో అశోక చక్రం తిరుగుతూనే ఉంది. ధర్మం యొక్క శాశ్వత చక్రం.